ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈ సీజన్లో కందగడ్డ, దాన్ని స్వీట్ పొటాటో అంటారు, కొంతమంది చిలకడ దుంపలని కూడా అంటారండి. వీటితో నేను బొబ్బట్లు చేశాను. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇలా 1/2 కిలో లేదా అరకిలో కందగడ్డ తీసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇది కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా బాగా మద్దన చేసినట్టుగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత సేమ్ లైక్ మన పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా ఆయిల్ మనం పైన యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మనం ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని కట్ చేసేసుకొని దానిలో పెట్టుకుంటే ఇది డ్రై అవ్వకుండా ఉంటుంది. పిండి ప్యాకెట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కందగడ్డను పొట్టు తీసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ కదా, స్వీట్ పొటాటో అనేది బాగా యాడ్ చేసుకోకండి. స్వీట్ పొటాటో కాబట్టి స్వీట్గానే ఉంటుంది. అండ్ అలాగే షుగర్ పౌడర్ ఎక్కువ వేస్తే ఇది బాగా లూజ్ అయిపోతుంది. ఇలా షుగర్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇలా మనం లడ్డూలాగా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా మైదా పిండిని తీసేసుకొని ఇలా మనం కొంచెం అప్పలాగా ఇలా తాల్చుకొని అందులోకి ఈ లడ్డు మిశ్రమాన్ని పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకసారి ఇలాగే చేసి పెట్టేసుకుంటే మనము వీటిని చేసుకునేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదన్నమాట. ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అండి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మనం చక్కగా బొబ్బట్లలాగా మనం ఒత్తుకోవాలి. దీన్ని మైదా పిండి కాబట్టి బాగా సాగుతుంది అనమాట. మనం వీలైనంత పలచగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం దానిపైన చపాతీ ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం గీ వేసుకోవాలి. అది కొద్దిగా వేడయిన తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొప్పట్లను తీసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. త్వరగానే ఫ్రై అవుతుంది. ఇది అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతుంది. అంతే అండి. ఇలా అన్నీ మనం 1 బై 1 స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్టీ బొప్పట్లు అయితే రెడీ అవుతాయి. అంతే అండి, స్వీట్ పొటాటో బొప్పట్లు అయితే రెడీ. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. చాలా మెత్తగా అసలు తింటుంటే కరిగిపోతాయి నోట్లో వెన్నెలాగా. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ సీజన్లో మీకు దొరికినప్పుడు అయితే చేసిన తర్వాత ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.